హలో 1 2 3 అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను స్పెసిఫికలీ ఈ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసింది హరీష్ రావు నిన్న కాళేశ్వరం కరప్షన్ గురించి చెప్పిన చిలక పలుకులు అన్నీ రిబట్ చేయడానికి. ఎందుకంటే దాంట్లో స్పెసిఫిక్స్గా అంటే మీకు జెనరిక్గా ఇష్టం వచ్చినట్టు చెప్పేసిండ్రు అనుకోండి, కానీ స్పెసిఫిక్గా కరప్షన్ ఎందుకు జరగలేదో, అసలు మీకు అనుమతులు ఉన్నాయా, అసలు అనుమతులు ఇంకా కొనసాగిస్తున్నారా, ఆ అనుమతులు ఇప్పటి వరకు ఎక్స్టెండెడ్ ప్రాజెక్ట్ కి కూడా ఉన్నాయా లేవా మీరు ఇంకా చెప్పలేరు. అసలు మీరు ఏ హేసియత్తోని ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కాళేశ్వరం ప్రపంచంలోనే అతి అద్భుతమైన ప్రాజెక్ట్ అని చెప్పారో అది మీకే తెలియాలి. ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి మీకు చెప్తాను, యాసంగికి 15 రోజులలో పంపులు కంప్లీట్ అయిపోతాయి. యాసంగికి కంప్లీట్గా నీళ్లు అన్ని ఎక్కడెక్కడ భారాలో అక్కడక్కడ వెళ్ళిపోతాయి అని చెప్పేసి స్పెసిఫిక్గా అన్నారు. అయితే మీకు తెలియాల్సిన ఇష్యూస్ చాలా ఉన్నాయి ఇందులో. ఐఎమ్ హియర్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద ఇష్యూస్ concerning Kaleshwaram, the corruption, the absolute violation of central government laws, environmental norms, forest clearances, and land acquisition procedures completely and blatantly by the state government of Telangana. Kaleshwaram lo first 2016 lo start చేశారు. కాళేశ్వరంలో ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి శాంక్షన్ లేకుండా, ఎటువంటి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ లేకుండా, ఎటువంటి ఫారెస్ట్ క్లియరెన్స్ లేకుండా, ఇంకా ఎటువంటి ల్యాండ్ యాక్విజిషన్ భూసేకరణ క్లియరెన్స్ పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు దాన్ని పలుపంటారా ఏమంటారా అది మీకే తెలవాల. 2015 ఎండ్ 2016లో స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ కాళేశ్వరం, మల్లన్న సాగర్, అక్కడ భూ నిర్వాసితుల ఇష్యూస్ అప్పుడే చాలా చాలా ఎక్కువగా స్టార్ట్ అయ్యాయి. మీకు గుర్తుండుంటది, చాలా ఊర్లలో ఎస్పెషలీ మల్లన్న సాగర్ ఊర్లలో, ఇంకోటి గోలివాడ అనే ఒక ఊరుంది సుందిల్లా దగ్గర, మల్లన్న సాగర్ లో ఉన్న ఏటిగడ్డ కిష్టాపూర్, వేముల ఘట్, ఇంకో పక్కనున్న బ్రాహ్మణ పంజర్పల్లి, ఇవన్నిటి మీద 144 సెక్షన్ కొన్ని నెలల పాటు విధించారు. ఏంటి, ఇష్టం వచ్చినట్టు 123 జియో కింద బలవంతపు భూసేకరణ చేయడానికి. ఆ బలవంతపు భూసేకరణ, ఇప్పుడు మనం భూసేకరణ గురించి ఎక్కువ మాట్లాడతలేం, కానీ మీకు తెలియాలి, నిజాలు రికార్డులో ఉండాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు వాళ్లకు సెంట్రల్ గవర్నమెంట్ కిందనైనా, సెంట్రల్ గవర్నమెంట్ ఎన్వైరన్మెంటల్ నార్మ్స్ కిందనైనా భూసేకరణ శాంక్షన్ అయినా, లేకపోతే ఫైనాన్షియల్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్స్పెక్టివ్ ఇక్కడ కాళేశ్వరం కరప్షన్, కేసి కాళేశ్వరం కరప్షన్ గురించి ఫైనాన్షియల్ శాంక్షన్స్ కూడా లేకుండా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఇది. 2017లో మేము, అంటే నేను అప్పుడు అడ్వకేట్ గా ఈ కేసు టేకప్ చేసినప్పుడు, మేము ఫస్ట్ టైం కాళేశ్వరం మీద ఎటువంటి వైలేషన్స్, కంప్లీట్ వైలేషన్స్ ఉన్నాయి, ఎన్వైరన్మెంటల్ శాంక్షన్స్, ఫారెస్ట్ క్లియరెన్సెస్, భూసేకరణ. ఇప్పుడు ఎన్వైరన్మెంటల్ శాంక్షన్స్, ఫారెస్ట్ క్లియరెన్సెస్ ఉన్నప్పుడే భూసేకరణ శాంక్షన్ ఉంటుంది. ఎటువంటి శాంక్షన్స్ లేకుండా వీళ్ళు బలవంతపు భూసేకరణ చేసి ప్రాజెక్ట్ ని ఆల్రెడీ స్టార్ట్ చేసేశారు. అయితే అప్పుడు వచ్చిన ఫస్ట్ స్టే గురించి మీకు చెప్తాను ఇప్పుడు. లెట్ మీ కోట్ అండ్ రీడ్ ద ఆర్డర్ టు యూ. ఇప్పుడు శుద్ధ పూసలు శుద్ధ మాటలు చెప్పుడంటే ఇదే అంటారు. ఇది ఒరిజినల్ అప్లికేషన్ ఆఫ్ ఎన్జిటి న్యూ ఢిల్లీ, ప్రిన్సిపల్ బెంచ్
application number 372 of 2017. ఈ ఆర్డర్ వచ్చిన డేట్, this order is dated 5/10/2017 and let me quote the order to you, operative portion. For the detailed reasons to follow, by an ad interim injunction, the respondents numbers 3 and 4 are restrained from carrying out any construction activities for the Kaleshwaram lift irrigation scheme or any other activity like felling of trees, blasting, tunneling in the forest areas in violation of Forest Clearance and Forest Conservation Act until the mandatory statutory clearances including environment and forest clearances are granted. This is the order. ఈ ఆర్డర్, అవును, ఐఎమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్, ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ కేస్. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత ఈ స్టేట్ గవర్నమెంట్ అప్పుడు ఆగమేఘాలల్లా ఉరికి పరిగెత్తి వీళ్ళ కాల్మోకి వాళ్ళ కాల్మోకి ఇంతవరకే. అంటే మనం ఏ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం? ద ప్రాజెక్ట్ ఎన్విజాజ్డ్ ఇన్ 2017. ఇంతవరకే ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ అండ్ ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చుకున్నారు. ద ప్రాజెక్ట్ ఎన్విజాజ్డ్ ఇన్ 2017. దానికి కూడా సరి అయిన డిపిఆర్ లేకుండే. నాకు తెలుసు మేము ఎంత కష్టపడ్డామో డిపిఆర్, ఒక కైండ్ ఆఫ్ డిపిఆర్ సంపాదించడానికి. అందుకోసము ప్రాణహిత చేవల్ల డిపిఆర్ దీనికి పనికొస్తుంది అని శుద్ధ మాటలు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రాణహిత చేవల్ల ని కంప్లీట్ గా డిమనైజ్ చేసి రీడిజైన్ చేసిండ్రు. దాన్ని రీడిజైనింగ్ అని కూడా అన్నారు. ఇట్ ఈస్ అ కంప్లీట్లీ న్యూ ప్రాజెక్ట్. అది కేసులో డీటెయిల్ గా డిస్కస్ అయింది. సో ఇటువంటి వాళ్ళు ఆల్రెడీ ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్, ఫారెస్ట్ క్లియరెన్సెస్ లేకుండా ఎట్లా కంటిన్యూ చేస్తారు? దాని తర్వాత కేసు వేసిన మూలంగానే వాళ్ళు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్ అండ్ ఫారెస్ట్ క్లియరెన్సెస్ అప్పటి వరకు తీసుకొచ్చుకుండ్రు. లేకపోతే ఇప్పటి వరకు కూడా ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్, ఫారెస్ట్ క్లియరెన్సెస్ ఏమీ లేకుండా భూసేకరణ ప్రక్రియలు తుంగలో తొక్కేసి ఇష్టం వచ్చినట్టు కొనసాగుతుండే. అయితే ఇప్పుడు లెజిస్లేటివ్ ప్రాసెస్ అండి, లెజిస్లేటివ్ ప్రాసెస్, పార్లమెంటరీ ప్రాసెస్ అంతా సిమిలరే ఉంటుంది. హరీష్ రావు గారు 20 years నుంచి అట్లీస్ట్ 20 years he's been a respected member of the assembly. తనకు లెజిస్లేటివ్ ప్రాసెసెస్ అండ్ పార్లమెంటరీ ప్రాసెసెస్ తెలిసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజలను, మీడియాను అందరినీ మభ్య పెట్టడానికే నిన్న ఇగో ఇతను ఇదన్నారు, అతను అదన్నారు, ఇతను వచ్చి ఇనాగ్రేట్ చేసిండ్రు అని. తుడు గారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారు పార్లమెంట్లో జరిగే ప్రాసెస్ చెప్తాను మీకు. పార్లమెంట్లో రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కరప్షన్ గురించి ఒక ప్రశ్న లేవనెత్తినప్పుడు అక్కడక్కడనే ఇన్ఫార్మల్ గా, క్యాజువల్ గా అయింది కాలేదు అని ఎవరు చెప్పరండి. అటువంటి ప్రశ్న లేవనెత్తినప్పుడు దట్ క్వెరీ అంటారు, దట్ క్వెరీ ఇస్ రీసర్కిల్డ్ బ్యాక్ టు ద రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్. మన స్టేట్ గవర్నమెంట్ చెప్పిన ఆన్సర్ శుద్ధ పూసలం కదా, ఎట్లయినా కంప్లీట్ క్లీన్, కంప్లీట్లీ ఫ్యాబ్యులస్, చైనాలో కాలేదు, ఇంకో ఏ ప్రపంచంలో కాలేదు, అట్లా చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్ అన్నట్టు చెప్పిండ్రు. దట్ వాజ్ ద ఆన్సర్ గివెన్ ఇన్ ద పార్లమెంట్ అండ్ దట్ వాజ్ ది ఆన్సర్ దట్ వాజ్ స్టేటెడ్ బై మిస్టర్ హరీష్ రావు. ఏ పార్లమెంట్లో ఎప్పుడైనా ప్రశ్న లేవనెత్తినప్పుడు ద క్వశ్చన్ ఆర్ క్వెరీ ఇస్ రీసర్కిల్డ్ బ్యాక్ టు ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ టు ద రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ ఇన్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ ద సెంట్రల్ గవర్నమెంట్. సో నౌ Mr. Harish Rao saying that everybody congratulated what a fantabulous project Kaleshwaram is,
is a complete lie. ఎందుకంటే దాంట్లో జరుగుతున్న అవకతవకలు, కరప్షన్, కంప్లీట్ breach of violations of the central laws as well as state laws and certain environmental and forest guidelines ఇప్పుడే బయటకు వస్తున్నాయి. That is the reason Gajendra Singh Shekhawat garu, he's a water resources minister. Atani hodalo as a water resources minister, he's made that statement. Meeru atani hodalo cheppina statement enduku teeskuntaru? Monnane Gajendra Singh Shekhawat garu second రోజు బహిరంగంగా బహిరంగ సభలోనే చెప్పారు, కాళేశ్వరం is a corrupt project and we are looking into it అని చెప్పేసి. సో కరప్షన్ లేదు, అంత బాగానే ఉంది. వానాకాలం అయిపోయింది, యాసంగి కల్లా మొత్తం ఫస్ట్ క్లాస్ నీళ్ళు వచ్చేస్తాయి, పంపులు రీసెట్ అవుతాయి అనడానికి ఈ స్టేజ్ లో హరీష్ రావు గారికి ఆ ఐడియా ఎట్లుందో, ఆ దూరదృష్టి ఎట్లుందో వీ డోంట్ నో. ఎందుకంటే at this point of time it's not possible. I'll tell you why. ఇంకోటి, ఈ 21 పంపులల్లా 2 పంపులే ఖరాబ్ అయినాయి. 2 పంపులకే గోదావరిలో ఎప్పుడూ లేని నీళ్ళు వచ్చాయి కాబట్టి, ఎప్పుడు అనుకోలేని నీళ్ళు, అనుకోలేదు అనేది ఇరిగేషన్ సైన్స్ లో, ఫిజిక్స్, మెకానికల్ సైన్స్ లో, హైడ్రో ఎలక్ట్రానిక్ సైన్స్ లో, హైడ్రో ఎలక్ట్రిక్ సైన్స్ లో ఉండదండి. అనుకోలేంది అనేది ఉండదు. You have deliberately tinkered with the project in order to design it in a way where you did not envisage that it will sink. ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చుడు, లేకపోతే ఇంత అత్యంతంగా వరదలు వచ్చుడు అనేది మీరు చూసి ఉండాలి. ఆ 21 పంప్స్లలో 2 పంపులే ఇదైనాయి. ఆ 2 పంపులకు కూడా ఒక ఆఫీసర్ ఏమో 10 కోట్లలో అయిపోతాయి అంటారు, ఇంకో ఆఫీసర్ ఏమో మొత్తం 10 కోట్లు కాదు 1000 crores దాకా అవుతాయి. మళ్ళా నువ్వు నిన్న స్పెసిఫిక్ గా కాంట్రాక్ట్, ఏజెన్సీ కాంట్రాక్ట్ లయబిలిటీ ప్రకారము మేమేం దాన్ని మాకు రెస్పాన్సిబిలిటీయే లేదు, 5 ఏండ్ల పాటు 5 years పొంటి కూడా కాంట్రాక్టర్ రెస్పాన్సిబిలిటీనే అంటే, వై డోంట్ యూ షో అస్ ద కాంట్రాక్ట్? మీ ఏజెన్సీ కాంట్రాక్ట్ రెస్పాన్సిబిలిటీ ఎంతనో 5 ఏండ్ల వరకు 3 ఏండ్ల వరకు అసలు లేనే లేదో, లేకపోతే ఇప్పుడు మళ్ళీ డబ్బులే పబ్లిక్ ఎక్స్చెక్కర్ నుంచి మనం తీసుకుంటామో అది ఎట్లా తెలుస్తుంది? Because without knowing what the agency contract liability or responsibility is, మీరు అంటే మిమ్మల్ని అవుట్ రైట్ గా నమ్మేసేయాలనా? నమ్మాలంటే మీరు నమ్మకంగా ఉండాలి కదా. Just because a government authoritatively states this is it, citizens have to believe it. ఎందుకు? I don't trust you. I don't trust your so-called agency contract liability. I don't trust if it's 10,000, if it's 1,000 crores, if it's 10 crores or 20 crores, or that you are not taking on that responsibility. So మీరు ఏ బేసిస్ మీద మీరు అన్నారు అది? ఇంకోటి, జస్ట్ రబ్బర్ ఇట్లా ఉండి ఊడిపోయింది, అది మళ్ళా ఆ రబ్బర్ ఇట్లా పెట్టేస్తున్నాము, ఇక స్టార్ట్ అవుతుంది అని అనేస్తుండ్రు. మళ్ళా రబ్బర్, ఆ పంపులు, ఆ కాంట్రాక్ట్స్ మీరు ఎట్లా ఏ బేసిస్ మీద చేసిండ్రు? అండ్ స్టార్ట్ అయిన 3 years, కాళేశ్వరం pretty much started in around 2019. స్టార్ట్ అయిన 3 years లనే వరదలు, అంటే మీరు ఎప్పుడు అనుకోలేని వరదలు వచ్చి ఆల్రెడీ ఒక 2 పంపులు మునిగిపోతే, కన్నేపల్లి, లక్ష్మి అండ్ అన్నారం మునిగిపోతే, మీరు ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకంటే
21 pumps ఉన్నాయి. What is your explanation for that? ఇప్పుడు మీకు తెలుసో తెలియదో ఇంకోసారి ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ కాళేశ్వరంకి అనుమతులు మీరు 2017 లో చూపెట్టిన డిపిఆర్ అది ఏందో దానికి తప్ప ఇంకా దేనికి లేదు. అటువంటి కాళేశ్వరంకి మీరు ఏ బలుపుతోని, ఏ ఆస్పెక్ట్ తోని, ఏ హెసియత్ తోని మీరు ఎక్స్పాండ్ చేసుకుంటా పోయినరు. ఆ ఎక్స్పాన్షన్ మీద ఇప్పుడు సుప్రీం కోర్ట్ స్టే ఉంది. On what basis have you gone around expanding the project? Who did you ask? Which central government agency has endorsed any expansion of Kaleshwaram? అంటే స్టేట్ గవర్నమెంట్ కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు చేసుకునే అధికారం ఉన్నదనుకుంటారా? లేకపోతే అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఇంకో ఏజెన్సీస్, కృష్ణా బోర్డు, గోదావరి బోర్డు, ఏ బోర్డుతో పనే లేదని అనుకుంటారా? బికాజ్ మీరు స్టార్టింగ్ లో అనుమతులు లేకుండా పనులు స్టార్ట్ చేసిండు. ఆ పనుల మీదనే అనుమతుల కోసం స్టే వచ్చినప్పుడు అటు ఇటు తిరిగి అనుమతులు సంపాదించుకుండ్రు. మళ్ళీ ఇప్పుడు మీరు ఏ బేసిస్ మీద డిపిఆర్ఏ కేసీఆర్ గారు 2017 లో ఇట్స్ ఆన్ రికార్డ్ అండ్ ఐల్ రీడ్ ఇట్ ఫర్ యూ. డిపిఆర్ఏ అవసరం లేదండి కాళేశ్వరంకి అని అంటారు. దిస్ ఈజ్ అ man who's authorized, who we have authorized to represent us as the chief minister. This man says that you don't need a DPR. It's there on record. Please allow me to read it. కాళేశ్వరం's fate hangs in a balance. అయితే ఇప్పుడు నిన్ననే పిఎఫ్సి నుంచి గిట్లా ఇంకా ఎఫ్ఆర్బిఎం నుంచి గిట్లా రావాల్సిన అమౌంట్ రాలేదు. పిఎఫ్సి అండ్ ఆర్ఈసి, పిఎఫ్సి అంటే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ ఆర్ఈసి అంటే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్. ఈ రెండు యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉంటాయి. ఈ రెండు, దీస్ ఆర్ ద కార్పొరేషన్స్ దట్ ఆర్ ఫైనాన్సింగ్ కాళేశ్వరం. నాట్ కంప్లీట్లీ బట్ మోస్ట్ ఆఫ్ ఇట్. వీళ్ళ దగ్గర నుంచి ఇంకా, ప్లీజ్ అలౌ మీ టు రీడ్ ఇట్. The Kaleshwaram irrigation project is a special purpose vehicle floated by the Telangana government to develop, engineer and execute the KLIS by mobilizing required finances by 2025. Entered into a loan agreement with PFC and Rural Electrification Corporation, both part of the Union Ministry of Power, for funding of the project. As per the agreement, the PFC is supposed to lend 37,000 crores, while the REC would lend another 30,000 crore for the Kaleshwaram project, the total cost of which is around 1.10 lakh crores. ఇవి ఇంకా ఇచ్చేది ఉంది, ఎందుకంటే ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ కాలేదు. The PFC has already released 90% of its agreed loan, while the REC has released around 60% of the loan. But all of a sudden, both of these central financing agencies have stopped releasing the remaining amount. ఎందుకో చెప్తాను. ఎందుకంటే both PFC and REC had written to the state government in February saying that KIPC, Kaleshwaram Lift Irrigation Project, should enter into a revised agreement with them involving RBI, involving the Reserve Bank of India. They do not trust the antecedents
or the financial propriety of the state government. State government financial propriety, financial transactions, financial dealings in relation to Kaleshwaram lift irrigation project is suspect. They suspect the dealings. అందుకోసము ఈ రెండు యూనియన్ గవర్నమెంట్ కింద ఉన్న ఈ రెండు కార్పొరేషన్స్ కూడా అడిషనల్ సెక్యూరిటీ కోసము రివైజ్డ్ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ అవసరము. Revised tripartite agreement in which even the Reserve Bank of India is there to monitor the entire project and most importantly, the financing of the entire project remaining. Kani మనం అబ్బే మనకు అవసరమే లేదబ్బా, మనం ఇష్టారాజ్యం కదా, త్వరల పాలన మేము తగ్గేదే లేదు. సో కాళేశ్వరం దేంది జాతీయ ప్రాజెక్టు, అంతర్జాతీయ ప్రాజెక్టు హోదా, ఇది అది ఇచ్చిపెట్టు, వాళ్ళ ఫైనాన్షియల్ డీలింగ్స్ ట్రాన్సాక్షన్స్ మీద నమ్మకం లేకనే ఆర్బీఐని ఇన్వాల్వ్ చేస్తాము అని అన్నది సెంట్రల్ గవర్నమెంట్. వాళ్ళు కాదు చల్ పో అని అంటేనే ఇప్పుడు పైసలు ఆపేసిండ్రు. ఎందుకంటే మీ డీలింగ్స్ మీద, మీ ఫైనాన్షియల్ ప్రొప్రైటీ మీద మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు బయటపడుతున్నాయి కాబట్టి వీటి మీద ఎటువంటి పూసెత్తు నమ్మకం కూడా లేదు, చారాన నమ్మకం కూడా లేదు అని చెప్పేసి. The state government has written a letter to the center registering the protest. So inkoti ఎందుకు why the RBI's involvement was required in this, I will tell you. ఎందుకంటే మన స్టేట్ గవర్నమెంట్ ఇటువంటి ఫాల్తూ స్పెషల్ పర్పస్ వెహికల్స్ అని ఈ పేపర్ కార్పొరేషన్స్ అంటారు, పేపర్ కార్పొరేషన్స్ లేకపోతే బ్రీఫ్ కేస్ కార్పొరేషన్స్ ఇటువంటి ఫ్లోట్ చేసి స్టేట్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన ఫండ్స్ కన్నా ఎంతో ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి. And that is applicable not just to Telangana, that's applicable to all state governments in India. And this, let me quote what a senior official of the state government has said. State government senior official, quotation meeku ipude inform chestanu. A senior official of the state finance department said the center had put forth the latest condition apparently to fix a cap on off-budget borrowings by the states through corporations and floating SPVs. Corporations, SPVs, briefcase companies, suitcase companies, inkedo companies untai chudu, avit meeda cap to restrict them. The center is suspecting the states are resorting to indiscriminate borrowings over and above the limit fixed by the center under the Fiscal Responsibility Budget Management Act. నిన్న FRPM గురించి మాట్లాడాను కదా హరీష్ రావు గారు, అర్రే ఇవ్విస్తలేరు మా కాళేశ్వరంని ఆపేస్తుండ్రు, లేకపోతే కాళేశ్వరంని కంప్లీట్ గానిస్తలేరు, కావాలని మా మీద కసి సాధించడానికి అంత సూపర్ ఉందని పార్లమెంట్ లా ఇక్కడ అక్కడ చెప్పేసి ఇప్పుడు దే ఆర్ ఫైనాన్షియలీ స్క్వీజింగ్ అస్ అని అంటుంది కదా. ఎస్, we will financially squeeze you further because Kaleshwaram is a corrupt project and all the aspects of corruptions are coming out. FRBM kinda enduku istalero cheptunnaru. And more, according to the FRBM Act, ante Fiscal Responsibility and Budget Management, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కి ఇచ్చే బడ్జెట్ కొంత మాత్రమే, దానికన్నా చాలా ఎక్కువగా ఆల్రెడీ అయిపోయినాయి. The Fiscal Responsibility Budget Management Act, the states cannot borrow more than 3.5% of the gross state domestic product. Gross state domestic product kanna 3.5% kanna ekva manamu we cannot cross that limit. ఆ లిమిట్ KLIP ఎప్పుడో క్రాస్ అయిపోయింది.
That is why there is a financial stoppage of all kinds of funds from the central government for this project under the FRBM Act. So, ninna annadaniki FRBM kinda maaku dabbulu vastalevu. This is the answer for that. Your retrievals are indiscriminate and your retrievals are non-transparent. ఇంకా ఇవితో పాటు కాళేశ్వరం కోసము ఒక 12 కమర్షియల్ బ్యాంక్స్, a consortium of 12 commercial banks also have financed కాళేశ్వరం. అది కూడా కమర్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి. ఆ కమర్షియల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరు కడుతున్నారు? మనమా, మీరా, ఏజెన్సీనా, ఏంది? ఈ కరప్షన్ మొత్తంకి ఆ ఫ్యామిలీ రెస్పాన్సిబుల్ కాకపోతే ఇంకా ఎవరు? ఎందుకంటే ఇక్కడ నుంచి ఫండ్స్ స్టాప్ అయిపోయినాయి, కానీ భూసేకరణ అయితేనే ఉంది. మీకు ఇంకో విషయం చెప్పాలా, సుప్రీం కోర్టు కూడా ఈ మధ్యనే తెలంగాణ గవర్నమెంట్ ని క్రిటిసైజ్ చేసింది. ఎందుకంటే మీరు ఏ హేసియత్తోని కాళేశ్వరం కోసము డబ్బులు ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు, ప్లస్ ఎటువంటి ఎన్వైరన్మెంటల్ శాంక్షన్స్ లేకుండా మీరు ఎట్లా కంటిన్యూ చేస్తున్నారు అని చెప్పేసి. లెట్ మీ కోట్ అనదర్ జెమ్. ఫర్ యూ, this is a quotation. Ippudu, as we speak right now, as we speak today, there is a complete stay on further activity of the Kaleshwaram lift irrigation scheme. There cannot be any expansion. Aithe ishtam వచ్చినట్టు ఇంకా 3 TMCలు ఎక్స్పాండ్ చేసుకుంటూ పోయినరు. అది కూడా ఎటువంటి ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్, ఫారెస్ట్ క్లియరెన్సెస్ లేకుండా. అయితే మన హైకోర్టులో ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు దిస్ ఇస్ వాట్ ద ఆనరబుల్ జడ్జెస్ అబ్జర్వ్డ్. ఇట్స్ రికార్డెడ్. There would be, if the bench indicated, Supreme Court bench, I quote, the bench indicated that it was inclined to grant an interim which was opposed by the council. However, the bench was of the opinion that if the stay is not granted and state is allowed with the land acquisition, it would lead to multiplicity of proceedings. అంటే వీళ్ళ బలుపనన్నా లేకపోతే మా ఏంది మీ తెలంగాణ కండకవరం అంటారు. బలుపనన్నా, కండకవరం అనాలనా, ఇంకేమనాలా? ఫస్ట్ టైం అరౌండే మీకు ఎటువంటి అనుమతులు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనుమతులు ఏమి లేకుండా ఇష్టం వచ్చినట్టు కట్టేసిండు. టనలింగ్, గిన్నెలింగ్, ప్రజలను ఊర్ల నుంచి దొబ్బేసుడు, ఇదంతా చేసిండ్రు. మీరు ఇప్పుడు ఏ హెసియత్తోని ఇంకోసారి ఇష్టం వచ్చినట్టు ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతుండ్రు? సుప్రీం కోర్ట్ అయితే సుప్రీం కోర్ట్ ఏమన్నదో వినండి. There would otherwise be multiplicity of proceedings with regard to acquisition. If ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సుప్రీం కోర్టే అంటుంది మీకు అభ్యంతరం లేకపోతే ప్లీజ్ అని చెప్పేసి. ఇఫ్ యూ ఇన్సిస్ట్ అంటే స్టే గ్రాంట్ చేయకుండా, ఇఫ్ యూ ఇన్సిస్ట్, we will record your statement that if the project is cancelled, then the land vested in the government would be returned. సుప్రీం కోర్టే అన్నది. మీరు ఇష్టం వచ్చినట్టు భూసేకరణ చేస్తుండ్రు, ఎటువంటి ఎన్వైరన్మెంటల్ శాంక్షన్స్, ఎన్వైరన్మెంటల్ క్లియరెన్సెస్, ఫారెస్ట్ క్లియరెన్సెస్ ఏమీ లేకుండా ఒకవేళ ప్రాజెక్ట్ గిట్లా క్యాన్సిల్ అయితే, దీస్ ఆర్ వర్డ్స్ ఫ్రమ్ ద ఆనరబుల్ బెంచ్, ప్రాజెక్ట్ గిట్లా క్యాన్సిల్ అయితే మీరు భూమి వాపస్ ఇచ్చేస్తారా? భూమి వాపస్ ఇచ్చేస్తారా? దానికి మన స్టేట్ గవర్నమెంట్ కౌన్సిల్ అక్కడ సుప్రీంకోర్టులో గప్చుప్. మాకు భూములు అయితే పానం బై, భూములు అంటే మాకు ఎక్కువ వాసన వస్తే, భూమి వాసన వస్తే చాలు మాకు. దాని ప్రాజెక్ట్ కి వాడుకుంటామా, రియల్ ఎస్టేట్ కి వాడుకుంటామా, ల్యాండ్ బ్యాంక్ లో పెట్టుకొని
హొబ్బేస్తామా ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ బ్యాంక్ లో ఎంత భూమి ఉందో అది ఏ అబద్ధాల కింద అక్వైర్ చేసుకొని ఉంచిండ్రో అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు. అంటే అందరికీ తెలియకపోయినా మాకైతే తెలుసు, ఎందుకంటే రోజు మేము చేసే పని ఇది కాబట్టి. దట్ ఈస్ వై కాళేశ్వరం కరప్ట్ కాదు, ఇన్నెకరాల మా గాని అన్నెకరాల మా గాని. సరే బై, యువర్ లక్కీ. లాస్ట్ 3 years లో వర్షం పడుడు కాదు, ప్రతి ఏడాది ఫ్లడ్డే వస్తుంది, ప్రతి ఏడాది వరదనే వస్తుంది. గ్రౌండ్ వాటర్ ఎక్కువైంది, ఉన్న ప్రాజెక్టులలో నీళ్ళు ఎక్కువైనాయి, అండ్ లేక్స్ ఇవి ఎక్కువైనాయి. దాంతో కొంచెం ఎక్కువ పండిండొచ్చు. కానీ నువ్వు అరే బై కాళేశ్వరం నుంచి ఇటు పోతుంది, అటు పోతుంది, అటు పోతుంది, నెత్తికి పోతుంది, పోకకు పోతుంది అని ఎట్లా అంటున్నావు? హౌ కెన్ యూ క్లెయిమ్? అంటే ఇదొక ఎమోషనల్ అత్యాచారం అంటారు, ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఇక్కడ పోతున్నాయి నీళ్ళు, అక్కడ పోతున్నాయి, ఎటువంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదు. మళ్ళా అన్ని ఎకరాలు కాళేశ్వరం వల్లనే మళ్ళీ అగ్రికల్చర్ లోకి వచ్చినాయి, లేకపోతే అన్ని ఎకరాలు పండినాయి, లేకపోతే అన్ని ఎకరాల వరి కాళేశ్వరం గురించే వచ్చినాయని ఎక్కడ లేవు. దే ఆర్ జస్ట్ ఫిగర్స్ ఆఫ్ ఎన్హాన్స్మెంట్. బట్ నో వేర్ ఇస్ ఇట్ సెడ్ వేర్ ఇస్ ద సోర్స్. ఆ సోర్స్ కాళేశ్వరమే అని ఇప్పటి వరకు ఎక్కడ ఏ జాబితాలో ఏ స్టాటిస్టికల్ అనాలిటికల్ డేటాలో ఎక్కడ లేదు. అంటే అన్ని ఎక్కువైపోతున్నాయి కాబట్టి నీ కరప్షన్, నీ వైలేషన్స్, నీ బలవంతపు భూసేకరణ, నీ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, నీ ఫైనాన్షియల్ ట్రాన్స్పరెన్సీ అంతా బారాకూన్ మాఫ్. అంటే మొత్తం ఉన్నాయన్నీ ఇది చేయాలా? ఎందుకంటే అరే బై నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి, నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కువ వస్తున్నాయి ఎవరు చెప్పాలి? అది వాట్ ఈస్ ద సోర్స్? వాట్ ఈస్ ద సైంటిఫిక్ ప్రూఫ్ that this project is directly related to the enhancement of the crop paddy, as well as has further undergone where the lands have further been irrigated? There is no proof. సో సుప్రీం కోర్టు కూడా సో అడిగినప్పుడు మంచిగానే నేను స్టే ఇవ్వకుంటుంటాను, ఎందుకంటే మీరు కంప్లీట్లీ ఇల్లాజికల్, కంప్లీట్ అబ్సల్యూట్ వైలేషన్ ఉంది, నేను స్టే ఇవ్వకుండా ఆగుతాను. మీరు అండర్టేకింగ్ ఇవ్వండి. ఏంది? మీరు ఒకవేళ మన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయితే మీకు పర్మిషన్స్ రాకపోతే మీరు భూమి వాపసిస్తామని. అరే మనం గప్చుప్ కదా, మనకు భూమి పానమాయే, మనం అటువంటి అండర్టేకింగ్ సచ్చినా ఇవ్వం. ఇన్ఫాక్ట్ ఈ 8 ఏళ్లల్లో ప్రభుత్వం నుంచి మనకు వాపస్ వచ్చిన భూమి అది మన అదేంది 3 ఎకరాలైనా భూసేకరణ కిందైనా ఒక గుంట లేదు. అండ్ భూసేకరణ ప్రక్రియలనేమో క్లియర్ ఉంటది, మాగాని మంచి ఇరిగేటెడ్ ల్యాండ్స్ కి ఇంకో ఇరిగేటెడ్ ల్యాండ్సే ఇవ్వాలని చెప్పేసి. దట్ ఈస్ వై ద సుప్రీం కోర్ట్ హ్యాస్ గాన్ ఇన్ టు అ కంప్లీట్ రోల్ రివర్సల్. ఇంకా మనం ఏమంటున్నామో చూడు. The change is because of climate change. There is intense rain on some days, but the monsoon is for shorter span. So we have decided to withdraw 3 TMC instead of 2 TMC. This would benefit the farmers. Otherwise, the water is going to sea because Andhra Pradesh, iga unnadaniki lendaniki Andhra Pradesh meedane edvala kada manam. Because Andhra Pradesh does not want Telangana to withdraw water from the project. Appudu Supreme Court ki kopam vachindi. ఖబర్దార్, యూ షుడ్ నాట్ ప్రెసిపిటేట్ అక్విజిషన్. అంటే కంప్లీట్ స్టే. ఈ కంప్లీట్ స్టే ఉన్నా కానీ ఎక్కడ కట్టుడో, ఎక్కడ దొబ్బేసుడో, ఎక్కడ ఇచ్చేసుడో అంతా అయితేనే ఉన్నాయి. అసలు హైకోర్టులనైనా సుప్రీం కోర్టులనైనా ఇన్ని కంటెంప్ట్ సిగ్గుండాల కొంచెమన్నా. గవర్నమెంట్ అన్నప్పుడు కొంచెం ఔదార్యత, కొంచెం పెద్దరికం ఉంటది. ఇన్ని కంటెంప్ట్ కేసులు ఎక్కడా లేవు. బలుపే అంటారు దాన్ని. సో ఈ 12 కన్సార్షియం బ్యాంక్స్ నుంచి, విచ్ ఇస్ లెడ్ బై పంజాబ్ నేషనల్ బ్యాంక్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ దోస్ లోన్స్? మీరు ఆ లోన్స్ గురించి ఏం మాట్లాడతలేరు. ఆ లోన్స్ దీంట్లో పాట కాదా?
దాంట్లో ఎన్ని ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తలేదు, FRBM ఇస్తలేదు, ఇది ఇస్తలేదు అని అంటున్నారు. మళ్ళీ వాట్ అబౌట్ యువర్ ఓన్ ట్రాన్సాక్షన్స్ విత్ 12 కన్సార్షియం ఆఫ్ బ్యాంక్స్ వేర్ లెట్ మీ అదొక్కటి మీకు ఇన్ఫార్మ్ చేసేస్తాను. The consortium of banks, okay, led by PNB. ఈ consortium of banks నుంచి ఎన్ని కోట్ల లోన్స్ చెప్తా. 11,400 crore loans, and the head of this consortium of banks is Punjab National Bank, had agreed to extend 1,900 crores, Bank of India and Canara Bank 1,500 crore each, Allahabad Bank, Syndicate Bank, Punjab and Sindh Bank, Oriental Bank of Commerce 1,000 crore each, Indian Bank 750 crores, Union Bank of India, Indian Overseas Bank and Bank of Maharashtra 500 crore each, and Central Bank of India 250 crore. E-loans, these are loans taken by an authoritarian state government under commercial rate of interest from this consortium of banks. What is happening with this amount? Nobody knows. So, meeku Kaleshwaram lo corruption jaragaledu anadaniki haisiyate ledu. Gadkari కార్ గురించి మాట్లాడతారా, రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటాడు, ఏమో అంటాడు, అసలు ఏం మాట్లాడుతుండో ఆయనకన్నా తెలుసో లేకపోతే కావాలని ప్రజలను మీడియాను అందరినీ మభ్య పెట్టాలనుకుంటారు. ఇటువంటి ప్రాజెక్ట్స్ కోసము చట్టంలో ఎప్పుడు రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ ఉండదు. రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ అంటే జరిగిన అన్నిటికీ వర్తిస్తుంటది అన్నమాట. ఆ రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ ఎప్పుడు ఉండదు ఇటువంటి ప్రాజెక్ట్స్ కోసము, ఇటువంటి కమర్షియల్ ట్రాన్సాక్షన్స్ కోసం. ఎప్పుడైనా ప్రాస్పెక్టివే, అంటే జరిగే దాని గురించే అగ్రిమెంట్స్ ఉంటాయి. సో హరీష్ రావు గారికి జుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ రాదు, స్టాట్యుటరీ ఇంటర్ప్రిటేషన్ రాదు, మళ్ళీ రానప్పుడు మీరు మాట్లాడకూడదండి. అండ్ కాళేశ్వరంలో కరప్షన్ లేదు, మొత్తం 1,00,00,000 ఎకరాల మాగాని లేకపోతే దానికన్నా ఎక్కువనే అంటుండ్రు ఈ మధ్య. అయిపోయింది అనడము పచ్చి అబద్ధము. దెర్ ఇస్ నో ప్రూఫ్. మీరు యాసంగికి నీళ్లు ఇచ్చుడు కాదు, ఇప్పుడు మునిగిన పొలాలకు మీరు ఇవ్వవలసిన 10,000 ఈచో లేకపోతే ఇస్తామన్నారు కదా, అది ఇవ్వండ్రి, లేకపోతే ఇన్సూరెన్స్ అన్ని ఇవ్వండ్రి. ఎందుకంటే మొన్ననే కొట్లాడి ఫసల్ బీమా ఇస్తుండ్రు. ఇప్పుడు మీరు దీనికి కూడా ఈ ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే రైతులను కాపాడే వాళ్ళు కాదు, రైతుల ఆత్మహత్యలకు కారణమవుతారు మీరు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, భారత్ మాతాకి జై. ఏమన్నా ఎనీ క్వశ్చన్స్, క్లారిఫికేషన్స్?